తాతయ్య, మొన్న దశరథ మహారాజుకి పిల్లలు లేరని చాలా బాధపడుతున్నారని చెప్పావు. మరి అతనికి పిల్లలు ఎలా పుట్టారు? దశరథ మహారాజు పిల్లల కోసం ఋషుల సూచనతో పుత్రకామిష్టి యజ్ఞం పూర్తి చేశారు. ఆ యజ్ఞం పూర్తయ్యాక దేవతలు, ఋషులు అందరూ ఆనందపడ్డారు. చూసారా యజ్ఞం ఎట్లా పూర్తి చేశారు? అవును తాతయ్య, ఆ ఇమేజ్లో యజ్ఞానికి ఎట్లా పూర్తి చేశారో కనిపిస్తుంది. యాగం పూర్తయ్యాక ఆ యాగం నుండి అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక పాయసం గిన్నెను ఇస్తాడు. ఆ పాయసాన్ని రాణులు ముగ్గురికి సమానంగా ఇవ్వమని చెప్తారు. దశరథ మహారాజు ఆ పాయసాన్ని కౌసల్యకు, కైకేయికి, సుమిత్రకు ఇచ్చారు. ఆ పాయసాన్ని ముగ్గురు రాణులు తాగారు. ఆ పాయసాన్ని తిన్నాక ముగ్గురు రాణులు ఎంతో సంతోషించారు. కొంతకాలానికి ముగ్గురు రాణులు గర్భవతి అయ్యారు. ఇంకా అయోధ్య నగరం అంతా ఆనంద పడుతుంది. కొంత కాలానికి అయోధ్య నగరంలో చైత్రమాస శుభ సమయంలో కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. కైకేయికి భరతుడు పుట్టారు. సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పుట్టారు. అయోధ్య నగరం అంతా పెద్ద పండుగ జరుపుకుంది. చూసారా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.